జై శ్రీరామ్. భారతదేశం హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కులాలు అనే ఒక డిఫరెంట్ కైండ్స్ దాంట్లో మనమంతా పిచ్చిలో ఉన్నాం. కులాలు గాదు. కులాల పేరు మీద కాకుండా కులాలను పక్కన పెట్టి, కులం గడపలోనే పెట్టి మనమందరం హిందువులుగా బతుకుతేనే ఇంకా ఫ్యూచర్‌లో మనుగడ ఉంటది. అది లేకపోతే ఈరోజు దాదాపు 2 నెలల నుంచి అక్కడ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడి ఆషామాషీ దాడి గాదది. ఫస్ట్ రిజర్వేషన్ పేరు మీద దాడులను ప్రారంభించి, ఈరోజు అక్కడ మదర్సాలో ఉండే మౌలీలు వచ్చి దాడులను హిందువులపైన దాడులను చేస్తున్నారు. అక్కడ హిందువులను చంపి బ్రిడ్జులకు వేలాడదీస్తున్నారు. అక్కడ మహిళలనైతే మానభంగం చేసి చంపేస్తున్నారు. అప్పుడు 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు మనము హిందువులు 30% హిందువులు ఉండేది అక్కడ. ఈరోజు దాదాపు 8% హిందువులు మిగిలిపోయిండ్రు. మారితే మతం మారండి, లేక చంపేస్తామనే నినాదంతో అక్కడ బంగ్లాదేశ్‌లో నడుస్తుంది. కానీ ఈరోజు అంత జరుగుతున్న ఈ మానవ సంబంధాలు అంత విరిగిపడుతున్న భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులన్నా సరే, మరియు వేరే ఈ ప్రపంచ దేశంలో ఉన్న వేరే దేశాల యొక్క ప్రతినిధులైనా సరే, ఈ సంఘటనను ఖండించడం లేదు. ఇంత ఎంత అనాచికము, ఇంత దౌర్భాగ్యంగా అక్కడ హిందువుగా పుట్టి మైనారిటీలుగా ఉన్న బంగ్లాదేశ్ హిందువులు ఈరోజు చాలా బాధపడుతున్న సందర్భం ఇది. అక్కడ ఎవడైతే మొల్తాడు చూసి, ఎవరైతే హిందువుగా ఉన్నారో వాళ్ళని చూసి, అక్కడ వాళ్ళని గుర్తించి మరి నరికి నరికి చంపుతున్నారు. అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే కూడా మన యొక్క రాజకీయ నాయకులు రాజకీయంగా అతీతంగా పక్కలో ఉన్న దేశంలో హిందువుల మీద జరుగుతుంటే సంఘటనని అడ్డుకోవడానికి, ఖండించడానికి వాళ్ళ యొక్క నోరు రావడం లేదు. అదే పక్కలో ఉన్న పాలస్తీనా మీద జరిగితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని ఖండిస్తారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఖండిస్తారు. రాహుల్ గాంధీ గారు ఖండిస్తారు. ఈరోజు ఏ పుక్కలో వండుకున్నారని చెప్పేసి ఈ సందర్భంలో నేను అడుగుతున్నా. భారతదేశంలో హిందువులకు సపోర్ట్ చేస్తుంటే హిందూ పార్టీ అని అంటారు. నేనేమంటున్నా ఈరోజు పార్టీలకు చూసి అక్కడ హిందువులపైన దాడులు జరుగుతలేవు. హిందువు అయితేనే అక్కడ దాడి చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న హిందూ సోదరులారా, ఇప్పుడైనా సరే కొంచెం అవేర్‌నెస్ గండి, కట్టుగా ఉండండి. కలిసికట్టుగా ఉండి భారతదేశంలో ఉన్న హిందువులందరినీ కాపాడుకోవాలి. ఈరోజు దాదాపుగా భారతదేశంలో నేను అనుకుంటా 7-8 రాష్ట్రాలు మైనారిటీలో పడిపోయినాం. మనకు సివిల్ కోడ్ ఇంతవరకు అమలు కావాలి. ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఒకే చట్టం ఉండాలి. ముస్లింలకు ఒక చట్టం, క్రిస్టియన్లకు ఒక చట్టం, హిందువులకు ఒక చట్టం అని ఉందా మనకు? లేదు కదా. కాబట్టి కులాల పేరు మీద విడిపోకుండా, ఎస్సీలని, ఎస్టీలని కులాల పేరు మీద విడిపోకుండా, మనకి హిందువులకు ఏమైనా దాడి జరిగితే మనం దానికి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఖండించాలి. ఖండించి మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంప్రదాయాలని మనం కాపాడుకుంటూ, మన యొక్క జాతిని కాపాడుకుంటూ, మన యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ, మన యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్న వాళ్ళని ఖండిస్తూ మనమంతా సమిష్టి కృషిగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు మైనారిటీకి ఏమైనా జరిగితే ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు మన మీద దాడి చేస్తారు. మనం కూడా ప్రతిఘటించి మన మీద దాడి చేసినప్పుడు మనం కూడా దాడి చేయాలి. దాడి చేయడానికి ఈ రోజు లేవు. ప్రతి ఇంట్లో తలవారు పెట్టుకోవాల్సిందే. మన అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో అమ్మాయిల విషయంలో లవ్ జిహాద్ పేరు మీద ఈరోజు అమ్మాయిలను ట్రాక్ చేసి 18-17 సంవత్సరాల్లో వాళ్ళని ట్రాక్ చేసి, వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళని విడిచిపెడుతున్నారు. పిల్లలు ఎంత విడిచిపెడుతున్నారు. చాలా సంఘటనలు చూసినాం. కొడంగల్ అయితే 4-5 లవ్ జిహాద్ పెళ్లి జరిగినాయి. మళ్ళీ రోజే మతం మార్చిండ్రు. ఇట్లా మతం మార్చుదామనే ఒక సంకల్పంతో ఈరోజు బతుకుతున్నారు. 1990లో కాశ్మీర్లో హిందూ పండితుల మీద దాడి జరిగితే అక్కడ హిందూ పండితులు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. వాళ్ళు ఏమన్నారు? మసీదులో మైకులలో హమాజ్ ఇచ్చి మీరు మారితే మతం మారండి, లేకపోతే చచ్చిపోతారు, లేకపోతే చంపేస్తామని చెప్పి నినాదాలు ఇచ్చారు. అది భయపడి ఆ రోజు మొత్తం 1990లో ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన ఉంది భారతదేశంలో. అప్పుడు ఆ రోజు మనకు భారతదేశం మొత్తం పాకిపోయిండ్రు మన హిందూ పండితులు. తర్వాత 1997లో పాకిస్తాన్లో జరిగినాయి. ఈరోజు పాకిస్తాన్లో హిందువుల సంఖ్య ఎంత? బంగ్లాదేశ్లో సంఖ్య ఎంత? రేపు మనల్ని కొడితే, మనల్ని చంపేస్తే, మైనారిటీగా ఉన్నాం తయారైన తర్వాత మనం చంపేస్తే మనం ఏ దేశం పోయి తలదాచుకోవాలి? ఈరోజు ప్రపంచంలో క్రిస్టియన్ దేశాలు
ఎక్కువ, తర్వాత ముస్లిం దేశాలు, తర్వాత స్థానంలో మనమున్నాం. అంటే ఇవన్నీ పరిగణన తీసుకొని మనము సంఘటితంగా ఈరోజు భారతదేశంని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పేసి హిందువులందరూ ఐక్యంగా ఉండి పోరాడి మనం ఏ విధంగా 1947లో మతం పరంగా 2 దేశాలు ఏర్పడినాయి. ఏది పాకిస్తాన్, భారతదేశం. కానీ భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఈరోజు హిందువులమే అడుక్కుంటున్నాం. సెక్యులర్ దేశం ఉండడానికి మనమే మన యొక్క హిందువులని పొడుస్తున్నాం. కాబట్టి దయచేసి హిందూ బంధువులారా, మన యొక్క ప్రాణ నష్టాలు పోకుండా ఉండాలంటే హిందూ రాష్ట్రంగా మనం కలిసి పోరాడుకొని హిందూ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవాలి. లవ్ జిహాదీల విషయం ఉంటే అందరిని ఖండించాలి. పక్కల పిల్ల వెళ్ళిపోయింది కదా, వాళ్ళ సమస్య కదా అని చెప్పకుండా వాళ్ళు ఏమైనా ముస్లింకి ఒక ప్రాబ్లం వస్తే రబ్బరోది ఓవేసి ఫోన్ లేపుతాడు. కానీ మన రాజకీయ నాయకులు హిందూ ఉండి హిందూకి ఏమైనా సమస్య వస్తే ఆ రాజకీయ నాయకుడు ఏనాడు ఫోన్ లేపాడు. అరే అలాంటి వ్యక్తిది కదా, తన సమస్య నువ్వు చూసుకోమంటాడు. ఇది ఇడిచిపెట్టాలని చెప్పేసి ఈ సంఘటనలను చూసి, బంగ్లాదేశ్ సంఘటనలను చూసి మనం అవేర్నెస్ కావాలని చెప్పేసి వారికి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు యావత్ భారతదేశం మొత్తం సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలను, అఘాయిత్యాలను, మానభంగాలను తెలియపరచాలి. మనం సాంఘీభావం తెలుపుతూ ఈరోజు కార్యక్రమంలో కొడంగల్ ప్రాంతంలో దగ్గర ఉన్న వాళ్ళందరూ, కొడంగల్ విలేజ్లో అందరూ, కొడంగల్ మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్క స్వచ్ఛందంగా దాదాపు 5,000 మంది మరియు పిల్లలు, మన విద్యార్థులందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎందుకు తెలవాలంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు కాబట్టి, ఆ పౌరులు చెడిపోతే సన్మార్గం అనేది రాదు కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. బంగ్లాదేశ్ జరుగుతున్న సంఘటనలకు మనము ఎదురుపోడి పోరాడాలని అనుకుంటే మనం సంఘటితంగా ఉండాలి. ఒక 4-5 సమస్యలు పిల్లల విషయంలో చెప్పాలనుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, ఈరోజు చాలా మంది ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలు డ్రగ్స్కు అలవాటుపడి, ఈరోజు వ్యసనానికి అలవాటుపడి గంజాయి తాగుతూ ఆ పిల్లలు చెడిపోతున్నారు. ఇతర మతాల పిల్లలు వాళ్ళు సమిష్టి కృషిగా ఉండి రోజు వాళ్ళ యొక్క వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళ యొక్క గుళ్ళకు వెళ్తున్నారు. కానీ మన యొక్క హిందూ ధర్మంలో మాత్రము మనము కనీసం వారానికి ఒకసారి అయినా గుళ్ళకు వెళ్ళాలి. విధ విధంగా మన హిందువుల యొక్క తల్లిదండ్రులందరూ సహకరించాలి. పిల్లలందరూ సహకరించి ఆ సంస్కృతి సంప్రదాయాల గురించి, మన హిందూ ధర్మం గురించి, మన పుట్టుతల గురించి తెలుసుకుంటే, మన యొక్క డ్రెస్ కోడ్ గురించి తెలుసుకోవాలి. అటువంటి తెలుసుకుంటేనే మాత్రమే మనం జీవనం సాగిస్తాం. ఈరోజు అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు, జీన్స్ ప్యాంటులు అవి వేసుకోవడం వల్ల కూడా కొంతవరకు మనకు కొన్ని రకాల చెడు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఇంటర్మీడియట్ పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే అందరూ గ్రహించాలి. ఒకటి ఏంటంటే, డ్రెస్ కోడ్ విషయంలో కూడా హిందూ సంప్రదాయాన్ని ప్రకారంగా మనము మన యొక్క డ్రెస్ కోడ్ని కేటాయించుకోవాలి. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఇతడి వ్యక్తి యొక్క చూపు కూడా మన మీద పడకుండా ఉంటుంది. లవ్ జిహాద్ విషయంలోకి వస్తే, మనల్ని వాడు 18 సంవత్సరాల లోపల వాడు వచ్చి అట్రాక్షన్ కోసం వాళ్ళు పెద్ద పెద్ద బండ్లు తీసుకొని మన పిల్లల మీద దొరికేసేలాగా మన పిల్లలు వాళ్ళకు బానిసలు అయిపోతున్నారు. వాళ్ళ అట్రాక్షన్లా కనిపించాలి. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మన యొక్క పక్కల ఇంటి వాళ్ళకు కూడా జరిగే అన్యాయం జరుగుతుంటే అది గ్రహించి మనం అది అన్యాయం జరుగుతుంది, మన అమ్మాయి చెడిపోతుంది, మన అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే నాకు జరిగిన వాళ్ళ పక్క ఇంట్లో జరిగినా కూడా ఒక హిందూ కుటుంబము ఒక అమ్మాయిని కోల్పోతున్నాం. కాబట్టి అట్టి విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ఏ హిందూ అమ్మాయికి అన్యాయం జరిగినా, లవ్ జిహాద్ జరిగినా కంపల్సరీ ప్రతి ఒక్కరూ ముందుండి ఆ సమస్యను సాల్వ్ చేసి మనకు అటువంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా మన యొక్క హిందూ ధర్మాన్ని సంబంధించిన అమ్మాయిలను మనం అందరం కాపాడుకోవాలి. ఈరోజు హిందూ కుటుంబాలు విచ్చలవిడిగా పోతున్నాయి. అన్నదమ్ములందరూ సపరేట్గా ఉండి ఈరోజు అందరూ పెద్ద కుటుంబాలు లేవు, చిన్న కుటుంబాలు తయారైనాయి. ఎవరికి ఏం జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది. మనకి ఇంకో 20 సంవత్సరాలు అయితే మన యొక్క భారతదేశం మీద కూడా మైనారిటీగా మారితే మనల్ని కూడా బంగ్లాదేశ్ లాగా చెప్పడానికి వాళ్ళు పెద్ద టైం కూడా పట్టదు. కాబట్టి వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలు మసీదులలో, వాళ్ళు మదర్సాలలో చదువుకొని వాళ్ళ దేశం మీద ఓన్లీ వాళ్ళకు దేశం మీద ఏం భ్రమ ఉండదు. వాళ్ళ ధర్మం మీద, వాళ్ళ మతం మీద ప్రీతి ఉంటుంది. మనం కూడా మన యొక్క ధర్మం దేశాన్ని ప్రేమిస్తూ, మన యొక్క మతాన్ని గౌరవిస్తూ, మనం కులాల అతీతంగా ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పాటించాలని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం జరిగిన సంఘటన రావడానికి అందరూ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిర్రు. ఇటువంటి సంఘటనలు ఏం జరిగినా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మన చేతిలో ఉంది కాబట్టి మనము ప్రతి ఒక్కరు మన భవిష్యత్తుని మనమే చేతులారా చెడగొట్టుకోకుండా అందరి సమిష్టి కృషిగా మన యొక్క పిల్లలను మనం కాపాడుకోవాలి. ఒకటే చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా
ఎవరు కూడా స్నేహం చేసేటప్పుడు వాడు మంచి చెడు అని చెప్పి స్నేహం చేయాలి. డ్రగ్స్‌కు అలవాటు కావద్దు. మరియు ఈ మందులకు అలవాటు కావద్దు. వేరే మతాల పిల్లలు మందుకు అలవాటు కావద్దులే. మన యొక్క మతం పిల్లలే మందుకు అలవాటు అవుతున్నారు. డ్రగ్స్ విషయంలో ఆలోచన చేసి చూడాలి. ఈ అమ్మాయి లవ్ జిహాద్ విషయంలో కూడా ఏమైనా జరిగితే ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలి. ప్రతి ఒక్కరు అవేర్‌నెస్ కలిగించుకొని కనీసం వారానికి ఒకసారి అయినా దేవాలయాలకు వెళ్లి అక్కడ పూజించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. పెద్దలను గౌరవించాలి. కానీ అవన్నీ లేకుండా ఈరోజు విచ్చలవిడిగా కుటుంబాలు చిన్న కుటుంబాలు అయిపోయి ఈరోజు మన హిందువుల యొక్క ఐక్యత కోల్పోతున్నాం. దయచేసి హిందూ బంధువులారా, ఇలాంటి సంఘటన మనమంతా సమిష్టిగా ఉండి, ఇంట్లో కుటుంబం అంతా సమిష్టిగా ఉండి, ఈ ఊరుకు సమిష్టిగా ఉండి, దేశం సమిష్టిగా ఉంటేనే మనం ఈరోజు ఏమైనా చేయగలుగుతాం. ఈరోజు ఇటువంటి బంధులు దేశం మొత్తం జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతుంది. తెలంగాణలో ప్రతి మండలాల్లో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయంటే మనం రక్షించుకోవాలంటే 100% మనం అందరం కలిసి ఉండాలని చెప్పేసి, ఒక సంకేతం తెలపాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు తెలవాలని చెప్పేసి ఈ సంఘటన జరుగుతున్నాయి. మతం మారితే మనకే ప్రాబ్లం. మతంకి వేరే వాళ్ళు సపోర్ట్ చేసి మనల్ని మార్చినా కూడా మనకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి హిందూ బంధువులారా, ఇటువంటి బంగ్లాదేశ్ లాంటి సంఘటన జరగాలంటే మనం సమిష్టి కృషిగా ఉండి ఈరోజు కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ వచ్చి ఈ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.